మళ్ళీ ఇలా బయటకు వచ్చిండు పృథ్వీ, మళ్ళీ ఏదో పెద్ద పెద్ద అవాకులు చవాకులు వేలుస్తుండు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు రెచ్చగొట్టిండు అంటూ. ఎవడు రెచ్చగొట్టిండు, ఎక్కడ రెచ్చగొట్టిండు, నేను రెచ్చిపోమ్మని ఎవడన్నాడు? ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ జరిగింది ఏంది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో మాట్లాడిన మాటలు వెనుక తీసుకోవడం జరిగింది. జరిగినాక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి ఎవరు మాట్లాడొద్దని చెప్పి కూడా మాకు పార్టీ ఆఫీస్ నుండి లెటర్ పంపించడం జరిగింది. మేము కూడా శాంతియుతంగా సైలెంట్గా ఉన్నాము. ఇది జరిగినాక తెల్లారి రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి అవాకులు చవాకులు మొత్తం దండుపల్లం గ్యాంగ్ వచ్చాడు కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం అని పెట్టి అక్కడ ఉన్నటువంటి పేడ్ బ్యాచ్ను పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద కుటుంబ సభ్యుల మీద ఇష్టమైనట్టుగా అడ్డగోలుగా మాట్లాడి రోజు చూసుకోండి. ఎవరెవరు ఏం మాట్లాడారు, పాషం యాదగిరి ఏం మాట్లాడిండు, బక్క జక్సన్ ఏం మాట్లాడిండు, ఎవరెవరు ఏమో మాట్లాడు ఒకసారి వినండి మీరు. ఒకడేమో మెడ కాలే సక్కగా లేదు, మెడ మీద కాలు పెట్టి దొక్కుతా అంటాడు, ఇంకోడేమో 5 పెళ్లి చేసుకున్నా అంటాడు, పశువులతో పోలుస్తాడు, ఇంకోడేమో కుక్క అంటాడు, ఇంకొకడేమో. అరే ఈ మాటలు మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి జనసేన క్యాడర్ని రెచ్చగొట్టింది మీరు రెచ్చగొట్టినందుకు మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి సమాధానం చెప్పినాము. సమాధానం చెప్పినాక కావాలని తెలంగాణ ఉద్యమం కాదు ఏం కాకుండా ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని వాళ్ళ భర్త తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయిందని చెప్పి ఆడికి తీసుకొచ్చాడు కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారి బొమ్మ మీద ఈరోజు చెప్పుతో కొట్టిపించినావు కదా పృథ్వీ, నిన్ను డైరెక్ట్ చెప్పుతో కొట్టే రోజులు కూడా ముందుకు వచ్చినాయి. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్లో తెలియదా ఆ మహిళ భర్త ఎట్లా చనిపోయిండో తెలియదా? ఈమె పెట్టే టార్చర్ వల్లనే కదా పురుగుల మందు పోసుకొని తాగి చనిపోయిండు. అది అక్కడ ఉన్నటువంటి ప్రజలే కదా చెప్పింది. ఆ వీడియోలు చూసినావు కదా, చూసినాక కూడా సిగ్గు శరం ఏం లేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ క్యాడర్ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు పైసలకు అమ్ముడు పోయినావని చెప్పి కూడా క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతుంది. మళ్ళీ ఏమనంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాలేదు, అక్కడ ఈడికి వచ్చి ఏం డెవలప్మెంట్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. నీకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాలేదంటున్నావు కదా, పోయి తిరుగు, ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్దగా ఉంది, అన్ని నియోజకవర్గాల్లో తిరిగితే నీకు తెలుస్తుంది. అరే యూత్లెస్ ఫెలో, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు కొన్ని గిరిజన ప్రాంతాలలో రోడ్లు లేకపోతే రోడ్లు వేయించిండు, నీళ్లు లేకపోతే నీళ్లు తెచ్చిండు, కరెంటు లేకపోతే కరెంటు తీసుకొచ్చిండు. గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అడవి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అడవి ప్రాంతాలలో మూగ జీవులకి ఇబ్బంది కావద్దని చెప్పి హౌజులు కట్టించి వాటర్ నింపిపించి చేయించినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, నీ ఆటలు పాటలు నువ్వు చేసే వేషాలు కూడా ఈరోజు జర్నలిజం అనే ఒక ముసుగులో ఈరోజు కొన్ని యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా ఒక దగ్గరికి దండుపల్లెంలాగా ఓడినాయి. ఈరోజు తప్పుడు సమాచారం ఇస్తున్నాయి ప్రజలకి. ఒకడేమో పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు కబ్జా చేసినాడు ఒకడు అంటాడు, ఇంకోటి చెరువుని కబ్జా చేసిన అంటాడు. అరే యూజ్లెస్ ఫెలో, ఇంత ముందుకున్నటువంటి 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏదైతుందో తప్పులుంటే ఆ ప్రభుత్వం చూసుకుంటుంది, దానికి సంబంధించిన అధికారులు చూసుకుంటారు. 2014లో తీసుకుంది అది. అప్పటి నుండి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికెళ్ళి పుట్టుకొచ్చారు, దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే దాని మీద ఒక డాగేస్తే మన పైసలు వస్తాయని. అంటే ఇది కేవలం మీ ఛానల్లో మీరు బెదిరించుడు పైసలు వసూలు చేసుడు అని చెప్పి కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మనం చూసుకుంటే రైతులు ఇబ్బంది పడుతుర్రు, కొన్ని దగ్గర రోడ్లు సక్కలేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది ప్రజలకి, ఆ హామీలు నెరవేరుస్తలేదు, కట్టుబడలేదు హామీలు. అవిటిపైన దృష్టి పెట్టి అవిటిని ప్రజలకి చూపించే ప్రయత్నం చేయండి. ప్రజా సమస్యలు కూడా ప్రభుత్వానికి అందే విధంగా మీరు వీడియోలు తీసే ప్రయత్నం చేయండి. కానీ పిచ్చి చిల్లర మల్లరం వీడియోలు మాట్లాడి మీ వ్యూస్ కోసం పైసల కోసం అమ్ముడు పోవద్దని చెప్పి కూడా కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళకి నేను తెలియజేస్తున్నాను. పృథ్వీ అనే క్యాండిడేట్ ఒక ఆడబిడ్డని అడ్డం పెట్టుకొని ఆడంగి లెక్క ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చెప్పులతో కొట్టిపించిండు. నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వచ్చినాయి. తెలంగాణ సమాజం కూడా ఈరోజు గమనిస్తుంది. మిమ్మల్ని తరిమి కొడతారు తెలంగాణ సమాజం అని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ తరఫున ఈరోజు తెలియజేస్తున్నాను. తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ బిడ్డ. జై హింద్.